టీచర్. జీతం ఎంతమ్మా? 8,000 సార్. ఎన్ని సంవత్సరాలు అక్కడ చేశారు? 3 సంవత్సరాలు చేస్తే 8,000 శాలరీ. ఇక్కడ జస్ట్ 1 ఇయర్ కంప్లీట్, సంవత్సరం కంప్లీటెడ్. ఎంత జీతం? అందరూ మాట్లాడాలా? 89. ఆమెకే అవకాశం ఉందా? మన అందరికి ఉందా? తినే రాత ఉన్న వాళ్ళందరికీ రాత లేకపోతే నేను ఎన్ని చెప్పినా ఎక్కదు, నీ మైండ్ నెగిటివ్ గానే ఆలోచిస్తుంది. థ్యాంక్ యూ. కొంచెం తర్వాత ఇక్కడ మన అంతా రమేష్ గవర్నమెంట్ టీచర్స్ వీళ్ళిద్దరు. రమేష్ సార్ ఒకసారి, మాకు చాలా గర్వంగా ఉంది వీళ్ళిద్దరు మా టీంలో పనిచేస్తున్నది. ఒక్క గవర్నమెంట్ జాబ్ ఉంటేనే ఎలా ఉంటుంది మైండ్ అంటే, సమాజంలో నేను ఒక మెట్టు పైన ఉన్నాననే ఫీలింగ్ ఉంటుంది. అవునా కదా? 2 జాబులు ఉంటే ఎట్లుంటుంది? వాళ్ళ నాన్న కూడా రిటైర్డ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏఎస్ఐ హెడ్ కానిస్టేబుల్, రిటైర్ అయ్యారు. అచ్చంపేట పక్కన 40 ఎకరాల పొలం తీసుకుని వాళ్ళ నాన్న ఇప్పుడు పొలం చేస్తారు. రిటైర్ అయ్యి ఖాళీ ఉండకుండా వీళ్ళ దగ్గర ఫ్యామిలీ అంతా జాబ్ హోల్డర్స్. అయినా మరి ఎందుకో తెలియదు వాళ్ళకి ఆకలి 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 అంటా ఉన్నారు రెస్టీజ్ లేకొచ్చి. వీళ్ళ వదిన కాదు, సొంతం రమేష్ సార్ వదిన. వీళ్ళ హస్బెండ్ గవర్నమెంట్ జాబే. సో అందరూ ఎంప్లాయీస్, అందరూ వెస్టీజ్లో పనిచేస్తారు. వాళ్ళని చూసి మనం స్ఫూర్తిగా తీసుకోవచ్చా లేదా? దీంట్లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కళ్ళు మూసుకొని జాయిన్ అవుతారు ఇద్దరు టీచర్లు.